బ్రేకప్ అయిందండి, పెయిన్ అండ్ ట్రామా నెక్స్ట్ రిలేషన్షిప్ లో ఎఫెక్ట్ అవుద్దా, అది క్యారీ ఫార్వర్డ్ అవుద్దా? హీల్ అవ్వకపోతే ఫార్వర్డ్ అవుతుంది. హీల్ అయిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే కోరిలేషన్ స్టార్ట్ అయిద్దా? నా ఒక క్లయింట్ ఉంటుంది, ఆమె 8 years రిలేషన్షిప్ లో ఉండే. ఓకే, వాళ్ళ మధ్య బ్రేకప్ అయింది. షీఈ్ లైక్ 8 years అయింది, నాకు అంత పెయిన్ లేదు, అది నాకు పెయిన్ ఇస్తుంది. నాకు ఎక్కువ పెయిన్ లేదనే పెయిన్ ఎక్కువ ఉంది నాకు. యునో హీ వాంట్స్ టు గో టు అనదర్ కంట్రీ అండ్ ఆమెకి తెలుసు, ఆమె షీ డజంట్ వాంట్ టు డూ లాంగ్ డిస్టెన్స్. ఆయనకేముంది, యునో ఒక 1 year తర్వాత పెళ్లి చేసుకుందాం. ఆమె ఏం చెప్తుంది, నేను ఇప్పుడు కెరియర్ బిల్డ్ చేస్తున్నాను, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, నా మాస్టర్స్ ఇప్పుడే అయింది. ఈ మైండ్ సెట్ మ్యాచ్ లేదు ఇప్పుడు. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది దే ఆర్ నాట్ రైట్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, ఆమె ఏం చేసింది, 6 months గ్యాప్ తీసుకుంది ఆమె కోసం. ఈ 6 months లో షీ వాజ్ విత్ హర్ సెల్ఫ్. స్టిల్ గుడ్ అండి, పెళ్ళి అయిన తర్వాత విడిపోవడం కన్నా కూడా అండ్ దెన్ షీ ఫౌండ్ సమ్మన్. నాకు లాంగ్ డిస్టెన్స్ వద్దు, నాకు కెరియర్ ఓరియంటెడ్ ఉంటే కూడా హైదరాబాద్లోనే ఉండాలా, అంత క్లియర్గా చెప్పినాక దట్ పర్సన్ ఈజ్ ఆల్సో ఓకే. నౌ దే బోత్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సో ఇట్స్ లైక్ 8 years చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ 6 months ఆమె టైం తీసుకుంది. ఆ టైం తీసుకోకపోతే వేరే రిలేషన్షిప్లో జంప్ చేస్తుంటే అది సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆమెకు అక్కడ క్లారిటీ లేదు.